ఎలా ఉంటున్నాడంటే, అనేక మార్లు నీవు అవిశ్వాసం నుండి వేరు కావలసి ఉన్నది. లోతు ఎలా ఉన్నాడంటే అవిశ్వాసంతో ఉన్నాడు. లోతు. అబ్రాహాము విశ్వాసంతో ఉన్నాడు. ఆమె లోతు అబ్రాహాము కొడుకు అయి ఉన్నాడు. అబ్రాహాము లోతు తండ్రి అయి ఉన్నాడు. ఆమె హల్లెలూయా. అబ్రాహాము అన్న కొడుకు అన్నమాట లోతు. కానీ లోతు యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తున్నాడు. అబ్రాహాము యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తున్నాడు. కానీ లోతులో అవిశ్వాసం ఉన్నది, అబ్రాహాములో విశ్వాసం ఉన్నది. ఈరోజు నువ్వు దేవుని ఆరాధిస్తుంటావు, నీ బిడ్డలో దేవుని ఆరాధిస్తుంటారు, మీ అన్నలో దేవుని ఆరాధిస్తుంటారు, మీ అక్కచెల్లెలు దేవుని ఆరాధిస్తుంటారు, మీ యొక్క వదిలిలో దేవుని ఆరాధిస్తుంటారు. రైస్లా. కానీ అవిశ్వాసుగా ఉన్నారనుకో నీ కుటుంబంలో నువ్వేం చేస్తావు? వారిని అట్ట పెట్టుకుంటావా? నీ కుటుంబంలో వారిని చదువుతుందా? నీ కుటుంబంలో మీ అక్కచెల్లెలు కావచ్చు, లేదా మీ అన్నదమ్ముడు కావచ్చు, లేదా మీ వదినే కావచ్చు, లేదా మీ అన్నయ్య కావచ్చు, లేదా మీ చిన్నాయనే కావచ్చు, లేదా మీ యొక్క బంధువే కావచ్చు. రైస్లా. కానీ అవిశ్వాసంతో నీతో కూడా దేవుని ఆరాధిస్తూ ఉన్నారంటే నీ కుటుంబంలో, అంటే నీ ఇంట్లో అవిశ్వాసంతో చేస్తూ ఉన్నారనుకో, నువ్వు వారిని చేర్చుకుంటావా? అంటే వారిని నువ్వు ఇంట్లో పెట్టుకుంటావా? సొంత నీ బంధువే, మీ అన్నజల్లే అయ్యి ఉండొచ్చు, లేదా మీ అన్నదమ్ముడు అయ్యి ఉండొచ్చు. అవిశ్వాసంతో దేవుని ఆరాధిస్తున్నావు, నువ్వేమో విశ్వాసంతో దేవుని ఆరాధిస్తున్నావు. మీరిద్దరు ఒకే ఇంట్లో ఉన్నారు. హల్లెలూయా. మీరిద్దరు ఒకే ప్రార్థన చేస్తున్నారు, మీరిద్దరు ఒకే దేవుని ఆరాధిస్తున్నారు. కానీ ఒకరేమో అవిశ్వాసంతో ఆరాధిస్తున్నారు, ఒకరేమో విశ్వాసంతో ఆరాధిస్తున్నారు. మరి విశ్వాసంతో నువ్వు ఉన్నావంటే అవిశ్వాసంతో ఆరాధిస్తున్న వారిని నువ్వు ఎలా పెట్టుకుంటావు? అవే వాళ్ళైనా నువ్వు దూరం చేసేస్తావు, లేదు నువ్వైనా వాళ్ళ కాడి నుంచి దూరం అయిపోతావు. ఆమె హల్లెలూయా. ఇప్పుడు అబ్రాహాము అదే చేశాడు. ఇట్లా చూస్తే సొంత బిడ్డే, కొడుకే. కానీ కొడుకుని ఏమనలేక పోయాడు. ఏదనంటే ఎగిరాడా, పడుతున్నాడు ఆయన. ఆమె ఏమి లేదు. అవిశ్వాసులు పోయి ఒక మాట నువ్వు చేసే పొరపాటు సహోదరు అది చూడు. ఎగిరాడా, జల్లెగిరి ఎగరదంటే అవిశ్వాసం అలాగే ఉంటుంది. రైస్లా. అందుకని అబ్రాహాము చూసి మనం ఈ అవిశ్వాసం ఏం అనపలేదు, మనమే ఈ అవిశ్వాసం నుండి దూరంగా వెళ్ళిపోతాం చెప్పి అబ్రాహామే బంధువుల నుండి వేరు పడవలసి వచ్చాడు. వాస్తవ సంగమా, నీ కుటుంబంలో ఎవరైనా సరే, నీ బిడ్డలైనా సరే, ఎవరైనా సరే దేవుడిని అవిశ్వాసంగా ఆరాధిస్తారంటే వాళ్ళు విడిచేవాళ్ళు నువ్వు అంతే. ఆమె హల్లెలూయా. లేదంటే నువ్వు నాశనం అయిపోతావు. ఆమె నువ్వు నాశనం అయిపోతావు, నీ వెనక నిన్ను నమ్ముకున్న వారు నాశనం అయిపోతారు, అసలు నువ్వు ఉంటున్న ప్రపంచమే నాశనం అయిపోతుంది. హల్లెలూయా. కానీ అబ్రాహాము అలా చేశాడు. రక్షింపబడ్డావు, నేను కాదనలా. నువ్వు విశ్వాసం పెట్టావు, నేను కాదనలా. హల్లెలూయా. నువ్వు సాక్ష్యం చెప్పావు, నేను కాదనలా. నువ్వు ప్రతిష్టాపన ఇచ్చావు, నేను కాదనలా. దక్షిణ భాగం ఇచ్చావు, నేను కాదనలా. దేవుడికి ఏదో చేసావు, నేను కాదనలా. మరి అవిశ్వాసం వదిలేవా అంటున్నాను నేను కాదు, వాక్యం అంటున్నాను. హల్లెలూయా. నువ్వు అన్ని చేసావు కాదంటున్నా, కానీ అవిశ్వాసం వదిలేవా అంటున్నాను వాక్యం. ఆమె ఒకరు అంటారు, ప్రభువా నేను గత రాత్రి నేను రక్షింపబడ్డానయ్యా అని అంటారు. మీకు తెలుసా, నేను సావాసం చేసిన